హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే యూనిఫామ్ ప్యాంటు లూజ్గా ఉందని ఇది సైజ్ చేయమన్నారండి. నడుము దగ్గర కాదండి, కాలు దగ్గర అయితే లూజ్గా ఉందట. దానికోసం నేను కాలు దగ్గర సైజ్ చేయడానికి తీసుకున్నానండి. మనం సైజ్ అయితే ఈజీగా చేయొచ్చు. అంటే ఇప్పుడు కొత్త మోడల్గా అయితే ప్యాంట్ యొక్క బ్యాక్ సైడు ఒక డాట్ వేస్తుంటే అది కొత్త మోడల్గా ఉంటుంది కదండి, ఆ విధంగా అయితే చేయమన్నారు. అంటే ఎటువంటి లూజు కట్ చేయకుండా ఒక డాట్ అయితే వేస్తే లూజ్ అయితే తగ్గుతుందండి. మనం ఆ విధంగా అయితే లూజ్ తగ్గించవచ్చు. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్, ప్యాంట్ యొక్క బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే మనం పరుచుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని కాలు వైపున మనం ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లోకి ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఒక 9 ఇంచెస్ వరకు నేను డాట్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. 9 ఇంచెస్ వరకు ముందు మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కాలు లూజ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అయితే ఒక 9 ఇంచెస్ వరకు చేశాను. కాలు లూజ్ దగ్గర మనం 2 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లోకి అయితే ఈ డాట్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ప్యాంట్ని అయితే మనం బ్యాక్ సైడ్కి ఉల్టా తిప్పి అయితే మనం చేయాలండి. లోపల వైపుకి ప్యాంటుని తిరిగేయాలి. ప్యాంటుని తిరిగేసి మనం ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇందాక నేను పై వైపుని చూపించాను. మనం స్టిచ్ వేసేది లోపల వైపుకి ఉండాలి కాబట్టి మనకి కాల్ లూజ్ దగ్గర మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఈ విధంగా అయితే మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం ఒక డాట్ వేసినట్టు ఉంటుంది. మనకి ఎటువంటి కటింగ్ లేకుండా ఎప్పుడైనా మళ్ళీ టైట్గా అనిపించినా మనం ఈ కుట్టు అయితే విప్ప తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మనం ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా 9 ఇంచెస్ వరకు 1 లైన్ అయితే స్టిచ్ వేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి మనకి క్రాస్గా వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం ప్యాంట్ని సైజ్ చేసుకోవచ్చు. ఇదైతే జీన్ ప్యాంట్ కాదండి, మామూలు నార్మల్ క్లాత్తో కుట్టిన ప్యాంటు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం ఓపెన్ చేసి చూస్తే మనకి తిరిగేసి చూస్తే ఒక డాట్ వేసినట్టు అయితే ఉంటుంది, ఒక లైన్ గీత గీసినట్టు అయితే ఉంటుందండి. మీకు రెండు కాళ్ళకి కూడా నేను ఈ విధంగా వేసి చూపిస్తాను. చూడండి ఒకసారి నేను ఎలా వేస్తున్నాను. ప్యాంట్ తిరిగేసిన తర్వాత మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. కాల్ లూజ్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అంటే మిడిల్లోకి రావాలండి. బ్యాక్ సైడ్ లెగ్కి మిడిల్లోకి అయితే డాట్ రావాలి. ఇలా 9 ఇంచ్ కావచ్చు, మనం 6 ఇంచ్ కావచ్చు. మనకి లెంత్ ఎంత డాట్ కావాలంటే అంత డాట్కి లూజ్ అయితే తగ్గించుకోవచ్చండి. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 లెగ్స్ కూడా కింది వైపు నుండి మనం 1/2 ఇంచ్ వదులుకుని మనకి ఎంత లూజ్ అయితే తగ్గించుకోవాలనుకుంటున్నామో అంత లూజ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని 9 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ అయితే క్రాస్గా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి లూజు తగ్గుతుంది. వెనకాల ప్యాంట్ యొక్క మోడల్ కూడా మారుతుంది. ప్యాంట్ లూజ్ దగ్గర మనకి లూజు లాగినట్టు ఉండదండి, ఏదో మోడల్గా కుట్టినట్టు అయితే మనకి కనిపిస్తుంది. మీకు ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఈ ప్యాంట్ యొక్క లెగ్ని నేను ఒకసారి మీకు తిరిగేసి చూపిస్తానండి. ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ తిప్పి చూపిస్తాను చూడండి. కుట్టిన తర్వాత ప్యాంట్ ఇదిగోండి ఈ విధంగా తిరిగేసి చూపిస్తున్నాను చూడండి. అబ్జర్వ్ చేయండి, బ్యాక్ సైడ్ మాత్రమే వేయాలండి, ఇది ఫ్రంట్ సైడ్ వేసుకోకూడదు. ఇదిగోండి ఈ విధంగా వేయడం వల్ల ప్యాంట్ అందంగా కనిపిస్తుంది. లూజ్ తగ్గించినట్టు మనకేమీ తెలీదు. అదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి, లూజ్ తగ్గించుకోవచ్చు. ప్యాంట్ లూజ్ను అయితే మనం ఈ విధంగా తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది కదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.